గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అంతర్గా మండలంలోని గోలివాడ రామగుండం గోదావరికని సమ్మక్క సారలమ్మ టెంపుల్ రామగిరి మండలం సొందిల్లా గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంతని గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర వద్ద రోజుకు 30,000 భక్తులు వస్తారనే అంచనాతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర వద్ద 50% వరకు శాశ్వత పనులు పూర్తయ్యాయని, అక్కడ స్నానాల ఘాట్ నిర్మాణ పనులు ఉన్నాయని, స్థలం ఏర్పాటు మొదలైన పనులు రోజుకు 1,00,000 భక్తులు వచ్చిన తట్టుకునేలా చేపట్టాలన్నారు. సుందిల్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద రోడ్ల మరమ్మత్తు పనులు, బ్యారేజ్ వద్ద రోడ్డు డబుల్ లైన్ చేయాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్టీఓ బి గంగయ్య, సురేష్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవైటీఎం తరీఖాన్, జైదీప్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.